తర్వాత తోమాను చూచి, నీ వేలు చాచి నా చేతులు చూడును, నీ చెయ్యి నా పట్టలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసి అడిగాను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని. యేసు, నీవు నన్ను చూచి నమ్మితే చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చాలు. మరి ఒక మంచి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. ఈ యొక్క పునరుత్థాన సందర్భాన్ని మరొకసారి మనము ఈ యొక్క లేఖనం ద్వారా మనం చూసుకున్నాం. మరి సువార్తలలో, మరి 4 సువార్తలలో ఖచ్చితంగా మరి ఈ యొక్క అంశాన్ని రాయబడి ఉన్నది. ఒకవేళ పునరుత్థానం గురించి రాయకుండా ఏదన్నా సువార్త రాయబడుతుంటే అది సువార్తనే కాదు. ఓకే, సో సువార్తలలో మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాన్ని రాశారు. పునరుత్థానం, చనిపోయినాడు, అక్కడికి ముగింపు కాదు. యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి లేచిండని స్పష్టంగా మరి లేఖనంలో రాయబడి ఉన్నది. సో అదే విషయాన్ని అందరూ 4 వ్యక్తపరిచారు. మనం కూడా ఇతరులకు సువార్త ప్రకటించాలన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఇదే విధంగా పునరుత్థాన శక్తి గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి. చాలాసార్లు ఏమైపోతుందంటే సువార్త చెప్పండి అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఒక విషయం ఏంటంటే సొంత మాటలు చెప్తున్నారు, సొంత అనుభవాలు చెప్తున్నారు. అది సువార్త కాదు. సువార్త అంటే యేసుని గురించిన వార్త. చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే మనకు ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నప్పుడు బహుశా యేసుక్రీస్తు గురించి చెప్తే బోరింగ్ ఉంటుందేమో, నా పర్సనల్గా నేను అనుభవించిన విషయాలు చెప్తే బహుశా ఆయన కనెక్ట్ అవుతాడేమో అన్న హ్యూమన్ టెండెన్సీతో మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మన సొంత మాటలు చెప్పి ఒక వ్యక్తిని కన్విన్స్ చేయాలా, దేవుని దగ్గరికి తీసుకురావాలన్న ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ వాక్యంలో ఏముందంటే సువార్తలోనే శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యంలోనే శక్తి ఉంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని ఉన్నట్టు మనము ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంతరంగంలో కార్యం చేస్తాడని వాక్యంలో ఉంది, మన సొంత మాటలు కాదు. కాబట్టి మనము ఒక వ్యక్తికి సువార్త చెప్తున్న ప్రతిసారి మనం చేయవలసింది ఏంటంటే, ఒకవేళ శోధకుడు మనల్ని శోధించి ఆ మాటలు చెప్పకు, కేవలం నీ సొంత మాటలు చెప్పి అని సాతాను మనల్ని శోధిస్తున్నప్పటికీ ఆ శోధనను పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే సువార్తని ప్రకటించాలి. చాలా సార్లు ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఓకే, సో ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే పునరుత్థానాన్ని గురించి ఏం చేశారంటే 4 చెప్పారు. అయితే ఇక్కడ సందర్భం ఏం చూస్తున్నామంటే శిష్యుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అవునా కాదు? వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మలేదు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు, తన చేతులను మరి తన శరీరాన్ని చూపించి ఏం చేశాడంటే ఇదిగో గాయాలని చెప్పిన తర్వాత వాళ్ళు సంతోషపడి మరి యేసుక్రీస్తుని మరి స్వీకరించి మరి ఆ స్పందించి ఏం చేశారంటే ఒప్పుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభుల వారే, ఈయన నిజంగా రక్షకుడే, నేను పూజిస్తున్న దేవుడే రండి అని చెప్పేసి మరి అక్కడ ఒప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. సో దాని తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు, నెక్స్ట్ ఎవరికి కనిపించారు, తోమాకు. ఓకే, తోమాకు కనిపించినప్పుడు తోమా మొట్టమొదటిగా ఈ 12 మంది శిష్యులలో ఒకడైన శిష్యుడు మరి తోమా, ఒక వ్యక్తి చనిపోయినాడు. ఎవరైనా యూదా ఇస్కరియోతు చనిపోయినాడు. యూదా ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు. దాని తర్వాత తోమా ఏం చేశాడంటే ఆయన ఏమంటారు తోమా, డౌటింగ్ థామస్. అయితే కొంతమంది ఏమంటారంటే ఈజ్ స్కెప్టిక్ అంటారు. అంటే స్కెప్టిక్ అంటే ఎవరంటే ఎవరైతే బాగా విశ్లేషించి ఆలోచించి ఒప్పుకుంటారో వారిని స్కెప్టిక్ అంటారు. సో అటువంటి ఒక స్కెప్టిజం, అటువంటి థాట్స్ కలిగిన వ్యక్తి. 12 మందిలో 12 మంది ఒకేలాగా ఉంటారా? ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు కదా. పేతురేమో తొందరపడతాడు, యూదా ఇస్కరియోతు ఏమో మోసం చేస్తుంటాడు, మన యోహాన్ ఏమో ఎప్పుడెప్పుడు నేను లైమ్ లైట్లకు రావాలా, స్పాట్ లైట్లకు రావాలా, నేను ఏసే కుడి పక్కన ఉండాలా, ఎడం వైపున ఉండాలని ఆయన అనుకుంటాడు కదా. మరి ఈయననేమో పేతురేమో తొందరపడి చెవును నరికేస్తుంటాడు కదా. ఇంకా ఎవరున్నారు, మన తోమానేమో ఊరికి ఏం చేస్తుంటాడు, అనుమానాలు పెడుతుంటాడు కదా. లాజర్ని పోయి తిరిగి లేపుదామంటే ఏమంటాడు ఆయన, మనం కూడా లాజర్తో పాటు చనిపోదాం రండి అని
ఎగతాళిగా సర్కాస్టిక్ గా మాట్లాడుతుంటాడు అన్నట్టు యేసయ్యను కూడా పెట్టుకొని. యేసయ్యను అక్కడ యేసయ్య ఆయనను ఖండించినట్టు కూడా మనం లేఖనంలో చూస్తున్నాం. సో ఇక్కడ సందర్భాలన్నీ మనం చూస్తున్న తర్వాత మరి చివరికి యేసయ్య తన హస్తాలు పెట్టిన తర్వాత మరి ముందుగా తోమా ఏమంటాడంటే, వేళ్ళు పెడితేనే గాని నేను, ఆయన ఎక్కడైతే మేకులు కొట్టారో అక్కడ ఏం చేస్తా, నేను వేలు పెడితేనే గాని నేను నమ్మా అన్నాడు. వేళ్ళు ఇట్లా చేతి చూపించినప్పుడు వేలు పెట్టిండా? పెట్టలేదు, నమ్మేసిండు. చూసేసి నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నాడు. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఓకే, ఈ మాటలు చెప్పిండు. సో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు వాక్య అంశం ఏంటంటే, ఈ యొక్క పునరుత్థాన సందర్భానికి యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేస్తే మనం ఏ విధంగా స్పందించాలి, మన స్పందన ఏ విధంగా ఉండాలి, యేసుక్రీస్తు జన్మిస్తే ఏ విధంగా స్పందించాలా, యేసుక్రీస్తు మరి శ్రమ పడితే ఏ విధంగా స్పందించాలా, యేసుక్రీస్తు బోధలకు ఏ విధంగా స్పందించాలా, యేసుక్రీస్తు మరణానికి ఏ విధంగా స్పందించాలా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి ఏ విధంగా స్పందించాలనేది మనం నేర్చుకోవాలి కదా, మన యొక్క స్పందన కదా. చాలా సార్లు మనము ఈ యొక్క స్పందన గురించి మనం మాట్లాడుకుంటే, రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మార్లు ఏమవుతుందంటే, ఒక వ్యక్తి మంచిగా మరి రెడీ అయ్యో లేకపోతే ఏదన్నా ఏం చేస్తారంటే ముందుకొచ్చి నేను ఎట్లున్నా అని అడుగుతుంటారు. ఎందుకు? ఒక రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తారు. యాక్చువల్లీ వావ్ అనాలి కదా, సూపర్ ఉన్నావు, చాలా బాగున్నావు, చాలా బ్యూటిఫుల్ ఉన్నావు అని చెప్పాలని ఏమంటారంటే అడుగుతుంటారు. మనం ఏం చేస్తాం, చూసి కూడా బాగానే ఉన్నాం అని చెప్పేసి పక్కకి జరిగిపోతే వాళ్ళు ఏమవుతారు, అంత వాళ్ళు ఒక 2 గంటల పాటు తయారై ముస్తాబై వచ్చినాయి అన్ని వ్యర్థం అయిపోతాయి. అవునా అవునా కాదా? కొన్నిసార్లు మనం ఆనెస్ట్ గా మన రివ్యూస్ ఇచ్చినా కానీ ఆపోజిట్ వాళ్ళు సరిగా దాన్ని తీసుకోక ఏమవుతుంది, అక్కడ ఒక మంచి వాతావరణం అనేది పాడైతుంటది కదా. అట్లనే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం గుర్తు చేసుకోవచ్చు అంటే, మనం చాలా సార్లు అబద్ధాలు ఆడుతుంటాం. ఒక వ్యక్తి ఎట్లున్నా నేనంటే ఆ వ్యక్తి మంచిగా లేకున్నా మనం ఏమంటాం కదా, బాగున్నామంటాం. ఇంకా చాలా విషయాలు అబద్ధం కూడా ఆడతాం మనం. ఒకవేళ మనం వ్యక్తిగతంగా బాగా లేకున్నా గానీ ఒక వ్యక్తి ఎట్లున్నావు, బాగున్నావు, హౌ ఆర్ యూ అంటే యా ఐఎమ్ డూయింగ్ గుడ్ అంటాం కదా. కాబట్టి మనము ఎవరికి చెప్పలేము ఈ మాట, నేను అబద్ధాలు ఆడను అని కదా, మనము ఆడుతుంటాం. సో విషయం ఏంటంటే మనం స్పందించాలి, ప్రతి దానికి మనం స్పందించాలి. అయితే ఈ పునరుత్థానానికి మనం ఏ విధంగా స్పందించాలా, శిష్యులు ఏ విధంగా స్పందించారు, ఇంకా నానా వ్యక్తులు ఎవరెవరైతే యేసుక్రీస్తుని ఎదుర్కొన్నారో వాళ్ళు ఏ విధంగా స్పందించారు, మనం ఏ విధంగా స్పందించాలన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మరి మన యొక్క స్పందన ఏ విధంగా ఉండాలంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడై మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి స్పందన ఏంటంటే మనం దాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని మనము నమ్మాలి, అది మొట్టమొదటి స్పందన. మనం ఇక్కడ సందర్భంలో చూస్తే ఏమైతుందంటే, మరి ఇక్కడ ఏమైతుంది, మరి తోమాను శిష్యులను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏమనుంది లేఖనంలో ఏమని రాయబడి ఉన్నది. తోమా అయితే ఏమన్నాడు, ఫస్ట్ ఏమన్నాడు తోమా అయితే, చెప్తే శిష్యులందరూ పోయి చెప్పినారు. అక్కడ ఏమని రాయబడి ఉందంటే మొట్టమొదటి మాట మనం 19వ వచనంలో, ఆ రోజు ఆదివార దినాన్న సాయంకాలం ఇక సండే ఈవినింగ్ సర్వీస్ అనుకోండి, ఆ ఈవినింగ్ సర్వీస్ కి యేసయ్య వచ్చిండు. ఎట్లా వచ్చిండు, మరి తలుపులన్నీ మూసేసే ఉన్నాయి, సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేసిండు. బూమ్, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అపియర్ అయ్యింది, కనిపించింది. సో మనం ఒక విషయాన్ని మనం ఏం తెలుసుకోవాలంటే, అక్కడ పునరుత్థానం గురించి ఒక సీన్ ని మనం చాలా సార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏంటంటే, మరి ఒక పునరుత్థానం యొక్క పిక్చర్ చూసినారా మీరు ఎప్పుడన్నా గూగుల్లో మీరు ఇమేజెస్ కొట్టినరా, ఒక జెరూసలేంలో ఒక రాయి ఉంటుంది, దాన్ని తీసేస్తారు ఓకే కదా, పెద్ద రాయి ఉంటుంది, మన దగ్గర మనలాగా పాతి పెట్టినట్టు ఉండదు కానీ వాళ్ళది ఒక గుహలాగా ఉంటుంది, ఒక బేస్మెంట్ లాగా ఉంటుంది. అందరినీ ఒక బట్టతో చుట్టి లోపల ఒక దగ్గర బేస్మెంట్ దగ్గర పెట్టేసి మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని కప్పేస్తారు, పెద్ద రాయితోటి కప్పేస్తారు. అయితే ఏమనుకుంటామంటే చాలా సార్లు మనము ఈ యొక్క రాయిని దూత వచ్చి తీసేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు బయటికి వచ్చారని. కానీ లేఖనంలో ఏముందంటే యేసుక్రీస్తు వారు లేచి ఆ రాయి మూసేసినప్పుడే వెళ్ళిపోయినాడు. ఎప్పుడో దూత వచ్చి ఎందుకు తీస్తాడంటే, వీళ్ళకు ఎవరు, మేరీ మగ్దలిన్ వాళ్ళు, పేతురు యోహాను వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళి లోపల చూడొచ్చు. యేసుక్రీస్తు లాంటి శక్తి వాళ్ళ దగ్గర
లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి చూడాలి కాబట్టి, కళ్ళారా వాళ్ళు చూడాలి కాబట్టి, సాక్షులుగా ఉండాలి కాబట్టి ఆ యొక్క కార్యాన్ని అక్కడ చేసినట్టు చూస్తున్నాం. ఆ విధంగానే వచ్చిన తర్వాత అక్కడ తోమా లేడు. తోమా లేనప్పుడు ఏమైంది? తోమా ఏమన్నాడు? దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ మొత్తుకున్నారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు లేచినారు అని చెప్పినప్పుడు ఏమన్నాడు తోమా? నేను నమ్మా అన్నాడు. నేను మాత్రం యేసయ్యను చూస్తేనే, ఆయన ఎక్కడైతే నెయిల్స్ కొట్టారో, మేకులు కొట్టారో అక్కడ ఆ చేతులలో వేలు పెడితేనే నేను నమ్ముతా అన్నాడు. మరి తోమా ఒక్కడే అన్నాడా? మరి వేరే శిష్యులు అనలేదా? ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసింది. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడింది. అతను జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళింది. అక్కడ మనం ఏమంటున్నారంటే వాళ్ళు నమ్మినారు అపోస్తులలో. మేరీ మగ్దలేని వాళ్ళు అందరు స్త్రీలందరూ వచ్చిన తర్వాత మరి ఈ శిష్యులు ఏ విధంగా తోమాకు చెప్పినారో, తోమాకి చెప్పినట్టు మేరీ మగ్దలేని వాళ్ళు మిగతా అపోస్తులలోకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా తోమా లాగానే రియాక్ట్ అయినారు. మేము నమ్మమన్నారు, ఆశ్చర్యపోయారు. అట్లెట్లా అవుతుంది కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మలేదని లేఖనంలో స్పష్టంగా ఉన్నది. నమ్మలేదు. దాని తర్వాత ఒక మంచి మాట ఏమని ఉన్నదంటే, మనం చదువుకుంటే అక్కడ కింద వచనాలలో మనం చదువుకుంటే, మరి అదే చదువుమాము ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం చదువు, 19 కాదు. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసి. దానికంటే ముందున్న వచనాలు చదవండి. 8వ వచనం. లేఖనం నెరవేరినట్లు అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసేది. చాలు. ఆయన మాటలు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని జ్ఞాపకం చేసుకున్నారు అంటే, ఆయన తిరిగి లేస్తాను, జెరూసలేం మందిరాన్ని చూపించి ఏమన్నాడంటే, యేసయ్య 3 రోజులలో దీన్ని కూల్చేసి మరలా కడతా అన్నాడు. అప్పుడు ఎవరికి అర్థం కాలే. దాని తర్వాత యేసయ్య దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ మందిరం గురించి కాదు కానీ ఆయన గురించి మాట్లాడుతున్నాను లేఖనమే సెలవిస్తుంది. ఒక్కసారి అది చదువుదాం ఆ సందర్భం. మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు. అయితే ఆయన తన శరీరమును దేవాలయంలో గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మిరు. చాలు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ముందుగానే యేసయ్య ఏమని చెప్పారంటే, నేను ఖచ్చితంగా తిరిగి లేస్తాను అని నానా సందర్భాలలో మరి శిష్యులకు చెప్పినాడు. చెప్పినా గానీ ఆయన మాటను వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళకు అర్థం కాలేదు. ఒక్కసారి మరణించగానే వీళ్ళు డీప్ డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఏమైపోయినారంటే, మొత్తము ఆ సంగతులన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు మర్చిపోయినారు. మరి అదే విధంగా లేఖనంలో కూడా, అంటే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు తిరిగి లేస్తాడని ప్రవచనాలు కూడా ఉన్నాయి. కీర్తనలు 16వ అధ్యాయం 8వ నుంచి 11వ వచనాలు ఉన్నాయి. అదే విధంగా ఒక సందర్భం ఒక దగ్గర ఏమంటాడంటే, యోనా ఏ విధంగా 3 రోజులు చాప కడుపులో ఉన్నాడో అదే విధంగా నేను కూడా సమాధిలో ఉండి తిరిగి లేస్తానని ఒక విషయం కూడా ఒక సందర్భంలో మరి శిష్యులకు చెప్పినట్టుంది. కానీ ఇవన్నీ మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. సో ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా యేసుక్రీస్తుని యొక్క పునరుత్థానాన్ని మనము నమ్మలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే, ఆయన యొక్క వాక్యాన్ని మనం పట్టించుకోకపోతే, ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోకపోతే మనం నమ్మలేం. అవునా కదా? ఒకవేళ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, ఆయన మాటలు, ఆయన వాక్యాలు, ఆయన ప్రవచనాలు మన హృదయంలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్ముతాం. అదే కాకుండా మనం ఇంకొక విషయం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ యొక్క పునరుత్థానాన్ని ఏం చేశారంటే చాలా మార్లు ఇది యొక్క అబద్ధము అని చెప్పేసి ఇప్పటికీ కూడా చాలా మంది వాదిస్తుంటారు.
అలనాడు ఏం చేసినారు? యేసుక్రీస్తు తిరిగి లేవగానే ఏం చేసినారు? కఫియస్ అనే యాజకుడు ఒక అబద్ధపు ప్రచారం ఏం చేపించినాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటది. ఆయన ఏమంటాడంటే, మీరు యేసుక్రీస్తు యొక్క శిష్యులకు, అక్కడ ఉన్న సోల్జర్స్ కి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అక్కడ యేసుక్రీస్తు తిరిగి లేచి వెళ్ళిపోయినాడు కదా, ఇది ఎవరికి తెలియనియొద్దు. తెలిస్తే మా రెప్యుటేషన్ అంతా పోతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మీరేం చేయండి అంటే అని చెప్పేసి యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క బాడీ శిష్యులు ఎత్తుకపోయినారని చెప్పండి అని చెప్పేసి వాళ్ళ చేతిలో డబ్బులు కూడా పెట్టినట్టు మనం లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క అబద్ధపు ప్రచారము సాతానుడు ఎప్పటి నుండో చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో 2017 అనుకుంటా, టైటానిక్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఆయన పేరు జేమ్స్ కెమెరాన్ అనుకుంటా. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక యూదుడు, ఓకే, యేసుక్రీస్తు నమ్మని వాడు. డిస్కవరీ ఛానల్ వాళ్ళతో టైఅప్ అయిపోయి ఏం చేశాడంటే, ఒక ఇన్సిడెంట్ ని, ఒక చారిత్రకమైన ఒక ఎవిడెన్స్ ని తీసుకురావాలన్న ప్రయత్నం చేశాడు. ఏం చేసిండంటే, ఆయన ప్రయత్నంలో ఏం చేశాడంటే, యేసుక్రీస్తు యొక్క బాడీ మాకు దొరికింది, యేసుక్రీస్తు యొక్క బోన్స్ మాకు దొరికినాయి, ఇవి యేసుక్రీస్తు బోన్సే అని చెప్పినాడు. ఇవి యేసుక్రీస్తు యొక్క బోన్స్. అదే కాకుండా అక్కడికి ఆగిపోలేదు. చుట్టుపక్కల ఉన్న సమాధులన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులే. ఇదిగో మేరీది, ఇదిగో జేమ్స్ వాళ్ళ సహోదరుడిది, ఇదిగో మేరీ మగ్దలిన్ది, ఇదిగో యేసుక్రీస్తు యొక్క కొడుకుది, ఆయన పేరు యూదా అంట. సో అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం చేసిండు. ఏం చేసిండ్రు? యేసుక్రీస్తు యొక్క శరీరం కూడా, అంటే బోన్స్ కూడా ఇక్కడనే ఉన్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ కన్విన్స్ చేసిండ్రు. కన్విన్స్ చేసిన తర్వాత అందరు ఆశ్చర్యపోయారు, ఇదేంది అబద్ధ బోధ, అవును యేసుక్రీస్తు జన్మించినాడు కానీ చనిపోయినాడు కానీ తిరిగి లేవలేదు అని చెప్పేసి అప్పటికి అందరు ఆర్టికల్స్ రాస్తున్నారు, న్యూస్ పేపర్లో వస్తున్నాయి, పెద్ద పాపులర్ అవుతుంది. ఆ సమయంలో దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఏం చేశాడో తెలుసా? వితిన్ వాళ్ళ దాంట్లోనే, అంటే వేరే సైంటిస్టులే నిలబడి ఏం చేశారంటే, దాన్ని DNA టెస్ట్, నానా విధములైన దానిపైన ఇన్స్క్రిప్షన్ అనేది రాస్తారు కదా, చనిపోయిన తర్వాత సో అండ్ సో డేట్కి చనిపోయినాడు అని. అట్లా యూతుల ఆచారంతో వేరే ఒక రాతలు ఉన్నాయంట. ఆ రాతలన్నీ పరిశీలించిన తర్వాత, అది మొత్తం చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇట్ ఈజ్ ఎ ఫ్రాడ్ అన్నారు. హల్లెలూయా. అదొక ఫ్రాడ్ అన్నారు. ఖచ్చితంగా ఫ్రాడే. ఎందుకు ఫ్రాడ్ అంటే, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత బోన్స్ ఎక్కడున్నాయని లేచిపోయింది, ఆయన శరీరంతో లేచిండు. హల్లెలూయా. వి బిలీవ్ ఇన్ బాడీలీ రిజరెక్షన్. ఏదో ఆత్మ లేచింది అనొద్దు, మనం శరీరంతో యేసయ్య లేచిండు. ఏమన్నాడు? యేసయ్య వచ్చి ఇదిగో నా చేతులు చూడు అని చెప్పేసి చూపించిండు. ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఒక సందర్భంలో నేను శరీరంతో, ఎముకలతో నేను తిరిగి లేచిన అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అది బోన్స్ అనేటి జీసస్ ఇవి కాదు. రెండవదిగా, యేసుక్రీస్తు కొడుకున్నాడా? యేసుక్రీస్తుకి పెళ్ళయిందా? కాలేదు, అదొక అబద్ధం. కాబట్టి ఈ యొక్క అబద్ధాన్ని నమ్ముతున్నారు. అయితే ఈ రోజు మనం ఎందుకు రూఢిగా స్పష్టంగా మనం ఈ యొక్క లేఖనాలనే నమ్ముతున్నాం, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం, ఈ పునరుత్థానాన్ని నమ్ముతున్నాం అంటే, ఈ యొక్క పునరుత్థానం గురించి చెప్పింది ఎవరంటే, కల్లారా చూసిన వాళ్ళు. యోహాను ఎవరు? శిష్యుడు. కల్లారా పునరుత్థానాన్ని చూసిండు. ఇప్పుడు కల్లారా చూసిన నమ్ముతావా? ఇప్పుడు మొన్న వచ్చిన ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన చెప్పిన మాటలు నమ్ముతామా? అయితే ఒక న్యూ టెస్ట్మెంట్ రైటర్, ఒక గొప్ప సేవకుడు ఏమన్నాడు అంటే, బాగా ఆయన కూడా సైంటిస్టే, ఆయన ఏమన్నాడంటే, మొట్టమొదటిగా ఆ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది మోడర్న్ లాంగ్వేజ్ లో రాసి ఉంది, మోడర్న్ జూయిష్ లాంగ్వేజ్ లో రాసి ఉంది. అది ఓల్డ్ అండ్ జూయిష్ లాంగ్వేజ్ కాదు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మన పాత కాలంలో మన భాష ఏ విధంగా ఉండే, ఇప్పుడు మాట్లాడుతున్నట్టుండేనా? ఇప్పుడు ఏమంటున్నాం మనము? ఎవరైనా సమయం ఎంత అయింది అంటారా? ఏమంటాం? టైం అంటాం. కానీ కొన్ని పదాలు మనం ఏమైపోయినాయి అంటే, కొన్ని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో ప్రభావితమై కొన్ని మాటలు మనము కొత్త మాటలు మాట్లాడుతున్నాం కదా. అంతెందుకు, తెలంగాణలో ఉన్న మనమే ఆంధ్రాకి వెళ్తే ఏమైపోతాం, అక్కడ ఒక మాట్లాడితే ఏం చూస్తారు? మనల్ని విచిత్రంగా చూస్తారు. ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని. సారీ, చాలా భయంకరంగా, అంటే భయంకరంగా కాదు కానీ వేరేగా ఆలోచిస్తారు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడగానే మనం కొంచెం డిఫరెంట్ గానే చూస్తాం, ఏంటి వీళ్ళ యాస, వీళ్ళ భాష ఇట్లా ఉందని. సో అదే విధంగా ఆయన ఏమని గ్రహించిందంటే, ఈ యొక్క భాష, ఈ ఇన్స్క్రిప్షన్ మోడర్న్ లాంగ్వేజ్ లో రాసిండ్రు, ఎందుకంటే దీన్ని ఫేక్ చేద్దామని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, DNA టెస్ట్ కూడా అదేదో టెస్ట్ చేస్తే అక్కడ దాంట్లో కూడా ఏం తెలిసిందంటే, ఇదంతా మేడప్ స్టోరీ, ఇదంతా ఫేక్ చేయడానికి చేసినారని, ఇది ఒక ఫ్రాడ్ అని నిశ్చయించినారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు, సాతానుడు ఎంత ప్రయత్నం చేసినా గానీ
పునరుత్థానం యొక్క సంఘటనను ఇంతవరకు ఎవరు దాన్ని ఏమంటారంటే ఫ్రాడ్ చేయనీయలేదు, దాన్ని అబద్ధం అని ప్రూవ్ చేయలేదు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. అదే కాకుండా మనం ఇక్కడ కొన్ని సందర్భాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి మనం నమ్మాలంటే ఒక వాక్యంలో ఏముందంటే, ఇక్కడ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఉన్నది. మరి చూడకుండా ఎట్లా నమ్ముతాం? ఒక ప్రశ్న. మనము చూడకుండా ఎట్లా నమ్ముతాం? వింటాం. అది వెరీ గుడ్. సో వాక్యంలో ఏముందంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, వినుట వలన విశ్వాసము కలుగును. చూస్తే విశ్వాసం కాదు, వింటే వస్తుందని ఉంది కదా. నేను ప్రతిసారి ఒక సందర్భం ఏం గుర్తు చేస్తానంటే, భర్తిమయ్య. ఈ భర్తిమయ్య యొక్క సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏముంటది అంటే, భర్తిమయ్య గుడ్డివాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కళ్ళు ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అందరు ఏమన్నారు? యేసయ్యను, ఈయన నజరేడైన యేసు అంటే, ఈ గుడ్డివాడైన భర్తిమయ్య ఒక్కడే గట్టిగా ఏమని కేకలు వేసిండు? దావీదు కుమారుడా అని కేకలు వేసిండు. ఎందుకు? ఆయనకు కళ్ళు లేవు కాబట్టి, ఆయన చెవులు పనిచేస్తున్నాయి కాబట్టి, ఆయన చెవుల ద్వారా గుడ్డివాడు కాబట్టి, బిచ్చరాడు కాబట్టి, ఆ చర్చి దగ్గరనో ఆ సినిమోగు దగ్గరనో ఓరో వాక్యం చెప్తుంటే, మెషయ్య గురించి చెప్తుంటే అందరు కళ్ళారా చూస్తారు కాబట్టి, లేఖనాలను పట్టించుకోలేదు, వినలేదు కాబట్టి, ఈ భర్తమయ్య ఒక్కడే చెవులు సెన్సిటివ్ కాబట్టి, చాలా ఫాస్ట్ ఉంటాయి కాబట్టి గుడ్డివారికి, వాళ్ళు ఏం చేశారంటే ఆ చెవులతో విని యేసయ్య గురించి తెలుసుకున్నారు. ఆ కార్యములన్నీ ఇవి మెషయ్య గురించి సూచిస్తున్నాయని వెంటనే గ్రహించి ఈయన దావీదు కుమారుడు అని గ్రహించాను. హల్లెలూయా. కొన్నిసార్లు మనం గుడ్డివారమై ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనము వినడం ఆపేస్తున్నాం, చూడడానికి బాగా మనము ఆసక్తి పరులం అవుతున్నాం. కాబట్టి వినడం మనం నేర్చుకోవాలి. వినడానికి వేగిర పడండి అని దేవుని వాక్యంలో ఉంది. చూడడానికి కాదు, మాట్లాడడానికి కాదు, వినడానికి. ఈరోజు ఏమైపోతుందంటే మనం చూడడానికి వేగిర పడుతున్నాం కదా. ఈరోజు ఒక్కసారి మన ఒక్కొక్క ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో స్క్రీన్ టైం చూడండి, ఎంత టైం మనం మొబైల్ చూస్తున్నాం. చూడడానికి వేగిలో పడుతున్నాం, మాట్లాడడానికి వేగిలో పడుతున్నాం. ఎప్పుడెప్పుడు నేను మాట్లాడతానా, నేనే మాట్లాడతాను, నా పాయింటే నడవాలా, నాదే నడవాలా అన్నట్టు వినడానికి ఇష్టపడతలేం, కానీ మన పాయింటే ఇతరులకు కన్వే చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఏం సెలవిస్తుందంటే, మనం వినాలి. వింటనే మనం నమ్ముతాం. దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటేనే మనం నమ్ముతాం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏ విధంగా స్పందించాలా? విని మరి దేవుణ్ణి పునరుత్థానాన్ని నమ్మి మనము స్పందించాలి. మరి రెండవదిగా ఇక చాలా విషయాలు ఉన్నాయి, మనం తర్వాత అవి చూసుకుందాము. మరి రెండవదిగా ఏ విధంగా స్పందించాలంటే, సంతోషించి సమాధానంతో మనం స్పందించాలి. ఒక్కసారి చదువుకుందామా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనియు. చాలు. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఈ సందర్భంలో ఇదివరకు చదివిన యోహాను సువార్తలు ఏం చూసుకుంటున్నాం అంటే, యోహాను సువార్తలు ఏమనుందంటే, యేసుక్రీస్తు రాగానే ఏమన్నాడు? ఫస్ట్ మాట గ్రీటింగ్స్ ఏ విధంగా తెలియజేసాడు యోహాను సువార్తలో? సమాధానము కలుగును గాక. హీబ్రూలో ఏమని ఉంటది అంటే షాలోమ్ అని ఉంటది. రాగానే గ్రీటింగ్స్ షాలోమ్. ఇప్పుడు మనం అందరం వచ్చి ఏ విధంగా గ్రీట్ చేసుకుంటాం? ప్రైజ్ ది లార్డ్. అప్పట్లో ఏమంటున్నారంటే షాలోమ్, మీకు సమాధానం కలుగును గాక కదా. ఏమంటారు ముస్లిమ్స్ కూడా ఏమని గ్రీట్ చేస్తారు? సలాం అలైకుం అంటే సమాధానమేనా? సమాధానం మీకు కలుగును గాక అంటే మీకు కూడా నీకు కూడా కలుగును గాక అని వాలేకుం అస్సలాం అని మనము అంటారు కొంతమంది. సో అది స్టాండర్డ్ గ్రీటింగ్. మిడిల్ ఈస్ట్ లో, అరేబియన్ కంట్రీస్ లో జూయిష్ వాళ్ళు చెప్పేది ఏంటంటే షాలోమ్. అయితే యేసుక్రీస్తు వారు సమాధానం కలుగును గాక అన్నాడు. ఇప్పుడు చదివిన సందర్భంలో ఏమని ఉందంటే, మీకు శుభము కలుగును గాక అని ఉన్నది. సో ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే, ఆ మాటలో ఇంగ్లీష్ బైబుల్ దగ్గర ఎవరి దగ్గర అని ఉంటే మాథ్యూ 28:9 ఏమని ఉంటుంది అంటే రీజాయిస్ అని ఉంది. ఏముంది? రీజాయిస్ అని ఉంది, సంతోషించండి అని ఉంది. ఓకే. సో మనము సమాధానంతో, సంతోషంతో మనము స్పందించాలి. శిష్యులు కూడా యోహాను సువార్తలో మనం ఏం చూస్తున్నామంటే ఏ విధంగా స్పందించారంట? సంతోషముతో స్పందించారంట.
మొట్టమొదటిగా ఏమైనా భయపడ్డారు. ఎందుకు? చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తే ఏమనుకుంటాం మనం? యాక్చువల్గా అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే చనిపోయి తిరిగి లేచింది కాబట్టి ఆయన ఏమనుకోవాలని ఉన్నది? దేవుడు అనుకోవాలని ఉన్నది. వీళ్ళేమనుకుంటున్నారు? దయ్యమేమో అనుకుంటున్నారు. దయ్యం కాదురా బాబు, భయపడకండి అన్నాడు. భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి నా సహోదరులకు మీరు చెప్పండి అని చెప్పి ఒక మాట అంటున్నాడు. నా సహోదరులు అంటున్నాడు. అక్కడ కూడా దేవుడు ఎంత మంచి దేవుడు. ఎవరిని నా సహోదరులు అంటున్నాడు? ఎవరైతే సిలువలో వేసిన తర్వాత ఆయనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినారో వాళ్ళని ఏమంటున్నాడు? నా సహోదరులు అంటాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుంది, ఎంత కనికరం దేవుంది కదా. హల్లెలూయా. ఆ యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. సో మనం ఏ విధంగా స్పందించాలంటే పునరుత్థానం గురించి మనం సంతోషముతో స్పందించాలా, సమాధానంతో మనం స్పందించాలి. ఎందుకు మనం సంతోషంగా ఉండాలంటే, మనం ఇదివరకు ఆరాధన హెచ్చరికలో చూసుకున్నట్టు ఈ రోజు మనకు మరణ భయం లేదు. ఉందా? మరణ భయం ఉందా? బహుశా కోవిడ్తో చనిపోవద్దు కానీ, అంటే ఆ ఆలోచన ఉంటుంది మనకు, త్వరగా చనిపోవద్దు అని ఉంటుంది. కానీ ఒకవేళ చనిపోయినాం అనుకో, పొరపాటున చనిపోతే కూడా, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా దేవుడిని అంగీకరించిన వాళ్ళు చనిపోతే మనకు భయం ఉంటుందా? ఉండదు. ఎందుకు? గొప్ప ఆదరణ మనకు దొరుకుతుంది. ఈరోజు చనిపోతాడు, ఈరోజు కనిపిస్తలేడు, కానీ ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు, దేవుని దగ్గర ఉంటాడు కదా. అందుకే పౌలు ఏమంటాడంటే, నా మట్టుకైతే నాకైతే చావైతే లాభం అన్నాడు. నా మటుకైతే బ్రతుకుటకిస్తే చావైతే నాకు లాభమే. మనకు ఎందుకు లాభం? చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ రెంట్లు కట్టే అవసరం లేదు కదా, పొద్దున్నే లేచి ప్రయాసపడే అవసరం లేదు, ఈఎంఐలు కట్టే అవసరం లేదు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసే అవసరం లేదు, డైపర్లు మార్చే అవసరం లేదు కదా. ఎన్ని పనులు ఉన్నాయో మనకు కదా. ఇవన్నిటికీ విముక్తి కలిగి ఎవరి దగ్గర ఉంటాం మనం? ఇంకా నెమ్మదిగా దేవుని దగ్గర ఉంటాం. దేవుడు అంటాడా? నేను విసిగిస్తాడా? దేవుడు పోయి చాయ్ పెట్టుకో అంటాడా? పోయి అన్నం వండి అంటాడా? లేకపోతే పోయి పనికి పోయి తీసుకురా అంటాడా? ఏమని అంటాడా? యేసయ్య నా దగ్గర ఉండండి, కౌగిలించుకుంటాడు అని. దేవుని వాక్యంలో ఏముందంటే, యేసయ్య మనల్ని చూడగానే పరలోకంలో గొప్ప సీన్ ఏమైతుందంటే, మన కన్నీళ్లను తుడిచేస్తాడంట. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు కన్నీళ్లను తుడిస్తే మళ్ళీ వస్తాయా? మళ్ళీ వస్తాయా అవి? ఇంకా లైఫ్ లో ఇక మళ్ళా రావు. ఇక డెడ్ ఎండ్. ఇక కన్నీళ్లకు డెడ్ ఎండ్, ఫుల్ స్టాప్. హల్లెలూయా. అదొక గొప్ప సంతోషం దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క పునరుత్థానానికి మనం ఏ విధంగా స్పందించాలంటే, దేవా నువ్వు తిరిగి లేచినందుకు మాకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఈ సమాధానము నువ్వు 100 మాటలు, సొంత మాటలు ఒక వ్యక్తికి చెప్తే రావు. వస్తాయా? ఒక వ్యక్తి తన ప్రియులను కోల్పోయి దుఃఖంలో, బాధలో, వేదనలో ఉంటే నువ్వు 100 మాటలు చెప్పు, నువ్వు కోట్ల రూపాయలు ఏమని కానీ ఆమెకు నెమ్మది రాదు. కానీ వాళ్ళకి నెమ్మది రాదు. కానీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తే నెమ్మది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, సంతోషముతో, సమాధానంతో మనము స్పందించాలి. ప్రతినిత్యము మనము ఆ యొక్క సంతోషం కలిగి ఉండాలి. అందుకే వాక్యంలో ఏమన్నాడంటే, ఒక మాట ఫిలిప్పీ పత్రికల, సంతోషించండి, మరలా చెబుతున్నాను సంతోషించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఆల్వేస్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనము సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండండి అంటే అది ఏమని చెప్తుంది? ఏ విధంగా ఉంది ఆ మాట? అది ఇట్స్ ఏ కమాండ్. సంతోషించండి అని ఉంది. సంతోషిస్తే సంతోషించండి, వీలైనంత మట్టుకు సంతోషించండి అని ఉందా? సంతోషిస్తే సంతోషించండి అని ఉందా? స్పష్టంగా ఏమని ఉంది? దేవుడు ఒక కమాండ్ లాగా ఇస్తున్నాడు, మీరు సంతోషించండి. మీరు సంతోషంగా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఒక ఆజ్ఞను మీరు ఫుల్ఫిల్ చేస్తున్నట్టు, దేవుని మాటను మీరు వింటున్నట్టు. కాబట్టి మనం ఏ విధంగా స్పందించాలంటే, మనము సంతోషించి మనం స్పందించాలి. మూడవదిగా, చివరిగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విధంగా స్పందించాలా పునరుత్థానానికి అంటే, సువార్త ప్రకటించి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి ఒక్క మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. తోమా గురించి. తోమా ఏం చేసిండు? చూస్తేనే నమ్ముతా అన్నాడు. మొత్తానికి ఏం చేసిండు? చివరికి నమ్మిండు. శిష్యులందరూ ఏం చేశారు? నమ్మలేదు, పారిపోయినారు. ఇదివరకు యేసుక్రీస్తు సిలువేయగానే యోహాను ఒక్కడే సిలువ దగ్గర ఉండే, మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? ఒక్కడు లేడు అక్కడ, అందరు పారిపోయినారు. యోహాను ఒక్కడే ఉన్నాడు. పారిపోయిన తర్వాత వాళ్ళలో ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. పేతురుని పట్టుకొని ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, 3 సార్లు పేతురుని పట్టుకొని అడిగినారు, నువ్వు ఏసే దగ్గరనే ఉన్నావు కదా, ఏసే వాళ్ళ శిష్యునివి కదా అంటే ఏమన్నాడు?
పేతురు ఏమన్నాడు? కాదు, నాకు తెలియదు అన్నాడు. భయపడ్డాడు. భయం అనేది వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత యేసయ్యను చూసిండో, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో, దాని తర్వాత ఏం జరిగింది? ఏ విధంగా స్పందించాడు? ఇక ఆగలేదు, భయపడలేదు. మొట్టమొదటి సువార్తనే చెప్పిండు. ఫస్ట్ సువార్త చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురే. లేచి సువార్త ప్రకటిస్తే ఒక్క రోజు ఎంతమంది వచ్చారంట సంఘానికి? 3000 మంది బాప్తిజం తీసుకురంట. హల్లెలూయా. ఎవరు మళ్ళీ వీళ్ళంతా? నానా దేశంలో నుండి వచ్చిర్రంట. మరి ఎవరు వీళ్ళంటే, వచ్చిన తర్వాత భాషలు మాట్లాడుతున్నప్పుడు పేతురు లాంటి వాళ్ళని పట్టుకొని ఏమని తిట్టిరంట? వాళ్ళను వీళ్ళు తాగున్నారు, వీళ్ళు అని తిట్టిరంట. ఇదివరకు కూడా తిట్టినట్టే మాట్లాడారు, బెదిరించినట్టే, నువ్వు శిష్యునివి కదా. ఇప్పుడు కూడా ఏం చేసారు? బెదిరించినట్టే, ఎక్కిరించినట్టే, నువ్వు తాగున్నావు అని చెప్పినప్పుడు ఈసారి భయపడ్డా? భయపడలే. అప్పుడేమో కొంతమందే, ఇప్పుడు పెద్ద సమాజం అందరి ఎదుట నిలబడి ధైర్యంగా సువార్త ప్రకటించారు. ఎంతమంది చేరుకున్నారు? 3000 మంది వచ్చినారు. తోమా కూడా. ఈరోజు మనం అందరం భారతీయులము ఈరోజు ఇట్లున్నామంటే తోమాకు థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. తోమా ఆ రోజు యేసుక్రీస్తుని స్పందించినాడు, పునరుత్థాన శక్తిని అనుభవించినాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి ఏం చేసిండు ఆయన? అందరూ నానా ప్రాంతాలకు వెళ్ళారు, అరేబియా దేశానికి వెళ్ళారు, వేరే వేరే దేశాలకు వెళ్ళిండు. కానీ తోమా ఒక్కడే మనల్ని ప్రేమించి, మన దేశాన్ని ప్రేమించి ఏం చేసిండు? ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి రాగానే ఏమన్నారు? నమస్తే సార్ అన్నప్పుడు ఈ నమస్తే అంటే ఏందిరా అని తెలుసుకున్నాడు. భాష తెలుసుకున్నాడు, కేరళ భాష, మలయాళం భాష, నానా విధమైన భాషలు నేర్చుకున్నాడు. భాషలు నేర్చుకున్న తర్వాత ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏందిరా బాబు అర్థం కాలే. అంత విచిత్రమైన సంఘటనలు ఎక్కడుంటది? ఇది ఒక మినీ వరల్డ్ కదా ఇండియా అంటే. ఇన్ని భాషలు ఏంటి, ఇన్ని పద్ధతులు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని అయినప్పటికీ జీవించి సువార్త ప్రకటించి ఎన్నో కష్టాలు అనుభవించిండు. ఎంతో మంది ఆయనను చంపడానికి ప్రయత్నం చేసి చివరికి చంపేసినారు కూడా, పొడిచి చంపేసినట్టుంది. అంత మరి ప్రయాసపడ్డాడు. ఇప్పటికీ చెన్నైలో ఇంకా కొన్ని ప్రాంతాలలో మరి తోమా మరి జీవించిన కొన్ని సందర్భాల యొక్క ఆ యొక్క ఏమంటారు, ఆ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ అనేవి ఇంకా ఉన్నాయి. చాలా మంది వెళ్ళి అవి చూస్తుంటారు. హల్లెలూయా. కాబట్టి మనం పూజిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మన భారతదేశానికి ఒక శిష్యుని నడిపించినాడు. ఆ విధంగా పునరుత్థాన శక్తికి స్పందించి సువార్త ప్రకటించినందుకు ఈరోజు భారతదేశంలో అనేక మంది దేవుని తెలుసుకున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా దేవుణ్ణి చేరుకున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం అంటే అది కేవలం తోమాను కాబట్టి మనం కూడా ఈ యొక్క పునరుత్థాన ఆ యొక్క శక్తికి మనం ఈ విధంగా స్పందిస్తాం, సువార్త ప్రకటిస్తాం. ఇక ఎందుకు ఇక మనం బ్రతికి సువార్త కూడా చెప్పకపోతే? ఒక్క మాట, ఇన్ని దేవుడు మనకి ఇంత జ్ఞానం ఇచ్చిండు, ఇంత ఆనందం ఇచ్చిండు, ఇంత దీవించిండు, ఒకరికొక సువార్త అందించకపోతే ఎలా? ఎప్పుడు లాస్ట్ టైం మనం సువార్త ప్రకటించింది ఎప్పుడు అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే ఎంత అనిపిస్తుంది కదా. కాబట్టి మనం చాలా మంచిగా మనం సువార్త ప్రకటించవచ్చు. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మనం సువార్త ప్రకటించవచ్చు, పత్రికలో ఎవరికి అనియవచ్చు, ఒక చర్చికి ఎవరినన్నా రమ్మని చెప్పొచ్చు, లేకపోతే బైబిల్ కొని బైబిల్ ఒక చేతిలో పెట్టండి చాలు. బైబిల్ తీసుకొని అమ్మాయి చదువు, నీ జీవితం బాగుపడుతుంది, చాలు, కార్యం జరుగుతుంది అక్కడ. సో ఇటువంటి మనం చేయడానికి కూడా మనం వెనుకడుగు వేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ 3 విషయాలు. మనం ఏ విధంగా స్పందించాలో పునరుత్థాన శక్తికి, పునరుత్థానుడైన యేసుక్రీస్తుని చూసి మొట్టమొదటిగా ఆయనను నమ్మి స్పందించాలి. రెండవదిగా సంతోషించి సమాధానంతో స్పందించాలి. మూడవదిగా సువార్త ప్రకటించి మనము స్పందించాలి. ప్రతి ఒక్క శిష్యుడు అందరు 11 మంది అందరు సువార్త ప్రకటించారు. ఎవ్వరు కూడా కాముగా కూర్చోలేదు. పునరుత్థానుడైన యేసుని చూసిన తర్వాత వాళ్ళలో ఉన్న భయాలన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉందాం, దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.